నారసింహ నిన్ను నమ్మిన భక్తుల కరుణ బ్రోతువు వేగ మేలుకో. శరణన్న రక్షణ బిరుదు గలిగిన తండ్రి శశిధర సన్నుత మేలుకో. కృష్ణ మేలుకో. ఆండాళ్ తిరువడిగలే శరణం. అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. ఈరోజు మనం తిరుప్పావైలోని 22వ పాసురం గురించని తెలుసుకుందాం. ఈరోజు 22వ రోజు. ఇంకా కేవలం 8 పాసురములు మాత్రమే మిగిలి ఉన్నాయి. అంగన్ మాన్యాలత్తరసర్ అభిమాన భంగమాయ్ వందు నిన్ పళ్ళి కట్టిర్కీళే செங்கம் இருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறுச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கண் இரண்டும் கொண்டெங்கள் மேல் நோக்குதியேல் ఎంగల్ మేల్ శాపం ఇళిందేలో రెంబావాయ్. గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు చేరి మేల్కొనమని వెనుక పాశ్రంలోని ప్రార్థించారు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, మేము నీకు మాత్రమే చెందిన వారము అని చెప్పారు. వెనుకటి పాశ్రంలో సూచించబడిన అనన్యగతి తత్వముని ఈ పాశ్రంలోని వివరిస్తూ ఉన్నారు. అభిమానము 2 రకాలుగా ఉంటుంది. సర్వము నాది అనేటటువంటి అభిమానం మమతాభిమానము. దేహమే నేను స్వతంత్రుడను అనేటటువంటిది అహంతాభిమానం. వెనుకటి దానిలోని శత్రువుడు రాజ్యములను వదిలి నీ వాకిటికి వచ్చారు, అలా మేము కూడా వచ్చాము స్వామి అని చెప్పారు. నువ్వు మాకు తిరిగి రాజ్యం ఇచ్చినా కూడా శత్రువులు ఎలా అయితే స్వీకరించారో అలాగే మేము కూడా నీ వాకిటినే ఉంటాము, మాకు వేరేది ఏమీ వద్దు అనేటటువంటిది చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? మమతాభిమానం వీడిపోయినట్లుగా చెప్పారు. పరమాత్మను పొందాలి అని కోరుకునేవారు స్వామికి సంపూర్ణ శరణాగతులు అవ్వాలి. స్వామి పాదాల చెంత వరాలి, నీవు తప్ప మాకు దిక్కు లేదు, మేము పూర్తిగా నీ వారమే అని శరణాగతి చేసి పాదాలను ఆశ్రయించాలి అని చెప్పి ఆండాళ్ తల్లి బోధిస్తోంది. మనిషి వస్తువులపై ఏర్పరచుకున్న అభిమానం ఎప్పటికీ పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. ఎంత దుఃఖాల పాలైనా సరే ఆ వస్తువులతోటే ఉంటాడు. అసలు ఇవన్నీ ఎవరివి? ఇవన్నీ కూడా పరమాత్మ ఇచ్చినటువంటివి కదా అని, అలాగే ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క ఆజ్ఞతోటి వచ్చిన వాళ్లే కదా. ఈ పుట్టడము చావడము ఇవన్నీ కూడా పరమాత్మకి యొక్క ఆజ్ఞే అని అనుకుంటే అసలు ఏడవాల్సిన అవసరం ఏముంటుంది? ఉండదు కదా. అన్నీ కూడా భగవంతుడివి అనుకుంటే ఇంక అసలు బాధపడాల్సిందే ఏమీ ఉండదు కదా. మనిషి వస్తువులను సంపాదించడం, వాటిని అనుభవించడం తప్పు కాదు. ఇవన్నీ కూడా నా వల్లే వచ్చాయి అని అనుకోవడమే తప్పు. ఆ భగవంతుడు ఇదంతా ఇచ్చాడు అని అనుకుంటే మనకు సుఖంగా ఉండేటట్లుగా చేస్తాడే. లేదు ఇది నేను ఆర్జిస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను అనుకుంటామా, చుట్టూ ఉండే వాటితోటే భగవంతుడు మనకి వదిలేస్తాడు. నిన్ను నువ్వే కాపాడుకో అనేస్తాడు. ఎంతవరకు మనం వాటిని రక్షించుకోగలము? ఈ భూమి మీద అభిమానాలు అంతగా పెంచుకుని భగవంతుడిది అని మరచి బతికితే వాడికి అసలు గతి అనేటటువంటిదే ఉండదు. ఈ పాసంలో అదే చెప్తున్నారు. అంగన్ మాన్యాలత్తర సర్, ఈ అందమైన భూమి మీద అభిమాన భంగమాయి వందు, అభిమానాలను వదులుకుని వచ్చి నిన్ పళ్ళి కట్టిర్కీలే, నీ పడక మంచం కింద దాగి ఉండే రారాజుల వలె మేము వచ్చామయ్యా అని చెప్తున్నారు. అంటే చూస్తూ ఉంటే నలుగురు అసహించుకునేలాగా మన శరీరం మారిపోతుంది. అయినా కూడా మనం మన శరీరంపై ఎంతో అభిమానాన్ని పెంచుకుని ఉంటాం. ఈ అభిమానాలను మనిషి వీడాలి. అన్నీ భగవంతుడిచ్చినవే అని భావించి ఈ దేహాలపై అభిమానాలు పెంచుకుని ఈ ప్రకృతి మండలంలో సంచరిస్తున్నామే, ఆ అభిమానాలన్నీ కూడా వదులుకొని నీ పద సన్నిధి చేరాలయ్యా అని చెప్తున్నారు ఆండాళ్ తల్లి. ఎవరైనా సరే వదులుకుని రావాల్సిందే. మనలాంటి సామాన్యులకే అది సులభం. చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్ని లోకాలను వదులుకొని రావాలంటే అది కష్టం. కానీ తరించాలి అనంటే బ్రహ్మగారు కూడా వదులుకుని రావడం తప్పదు. అందుకనే మనం కూడా ఈ దేహంపై ఉన్న అభిమానాన్ని వదులుకుని స్వామి యొక్క పద సన్నిధికి చేరాలి. సెంగం ఇరుపార్పోల్. అయితే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా శంకిస్తారేమో అని చెప్పి గుంపులుగా చేరుతున్నారట. ఎవరు? రాజులు, శత్రువులు. గుంపులుగా ఎలా అయితే చేరి ఉన్నారో మేము కూడా అలాగే గుంపులుగా నీ దగ్గరికి వస్తున్నాం స్వామి అని అన్నారు. ఎందుకంటే ఆండాళ్ గోష్ఠి అంతా కూడా ఒక గుంపుగానే కదా వెళ్ళారు. వందు తలై పెయ్యదోం, ఈ చేరటం కూడా మాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇది మా ప్రయత్నం కాదు సుమా, దురభిమానంతో మేము తప్పించుకుని తిరుగుతుంటే మాపై లేని సుకృతాలు మా మీద ఆరోపణ చేసి మాకు ఎంతలా ఉపకారం చేశావో, అంటే మేము చాలా మంచివాళ్ళం, మేము చాలా మంచి పనులు చేశాం అని చెప్పి మా మీద అసలు మేము చెయ్యనటువంటి పనులు కూడా మేమే చేశాము అని చెప్పి మా మీద ఆరోపణ చేసి మమ్మల్ని చాలా ఉపకారం చేశావు. మాకు ఎక్కడో గుర్తులేని స్థితిలో మేము ఉంటే మాకు నిజంగానే కదండి ఒక ఏదో చిన్న పేడ పురుగుగానో లేకపోతే ఒక చిన్న నల్లిగానో దోమగానో పుడితే మనకి ఏమైనా గుర్తుంటుందా? ఉండదు కదా. కానీ మనకి ఒక శరీరాన్ని ఇచ్చి, ఇంద్రియాలను ఇచ్చి,
జ్ఞానాన్ని ఇచ్చి మహానుభావులను ఇచ్చి శంకరుడు రామానుజాచార్యులు వంటి మహానుభావుల్ని మన కోసం ఇచ్చి వారి యొక్క ఉపదేశాలు వినేటట్టుగా మాలో ఉండి మమ్మల్ని సంస్కరించి మాలో నీపై ద్వేషాన్ని తగ్గించి నీపై ప్రేమ కలిగి నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చేలాగా చేశావు స్వామి. ఇదంతా ఎవరు చేశారు? ఇదంతా నీవు చేసిన ప్రయత్నమే కదయ్యా. నీ కృషి ఫలించేటట్లు చేయడానికే మేము వచ్చాం. ఇక నీ సన్నిధికి చేరాం. ఇక మాకు ఫలితం దక్కాలి కదా. కింకిణివాయ్ చేయద చిన్నటి సిరిమువ్వ గజ్జలు ఒక గీతగా కనబడతాయే. అంటే ఒక మువ్వ ఉందనుకోండి, ఆ మువ్వ పూర్తిగా తెరిచినట్లుగా ఉండదు కదా, ఇలా సగం తెరిచినట్లుగా ఉండి ఆ లోపలికి మువ్వ కనబడుతూ ఉంటుంది కదా. అలాగా ఆ నేత్రాలు అంటే ఆ సిరిమువ్వ గజ్జలు ఎంతవరకు సగం విప్పారి ఉంటాయో అలాగే నీ యొక్క నేత్రాలు తామరై పువ్వు పోలే పద్మాల్లాగా సెంగన్ సిరుచ్చిరిదే అందముగా మెల్లిమెల్లిగా వికసిస్తున్నటువంటి పద్మంలాగా నీ నేత్రాలు ఉన్నాయి. ఆ నేత్రాల నుంచి మా మీద దయను ప్రసరింపచేసేటట్లు చెయ్యు. తింగళం చంద్రుడిలాగా చల్లని చూపులాగా, ఆదిత్యును సూర్యుడి కాంతి వలె ఎరుందారు పోలు ఇద్దరూ కలిసినట్లుగా ఉంది. స్వామిని ప్రేమించే వాళ్ళకి ప్రేమను కురిపించేటట్లు చల్లగా చంద్రునిలాగా, ద్వేషించే వారికి సూర్యుడి యొక్క ప్రతాపం కలిగి ఉన్నట్లుగా ఉంటాయి నీ నేత్రాలు, ఆ చూపులు. మరి ఈ రెండూ ఒక్కసారి సంభవిస్తాయా అంటే సంభవిస్తాయి. ఎలాగా? ప్రసన్నం ఆదిత్య వర్చసం రామం అంటారు. సూర్యుడు తన ఆధ్యాత్మిక కాంతిని చంద్రుడి చల్లటి చూపులలాగా ఇస్తే ఎలా ఉంటుందో మాకు నీ చూపులను అలా అందించంటే కొంచెం వెచ్చగా కొంచెం చల్లగా అలాంటి చూపులను అందించు స్వామి. తప్పు అంగన్ ఈ రెండు ఆ కళ్ళు అవే. అసలు నీ కళ్ళును పోల్చడానికి ఏమైనా ఉపమానం ఉందా? మేమేదో పద్మాలతో పోలుస్తున్నాం కానీ అసలు పద్మాలతో పోల్చడం ఏమిటయ్యా నీ కళ్ళు? కాదు. కొండెంగల్ మేల్ అసలు నీ యొక్క కంటిని కానీ నీ యొక్క చూపుని కానీ పోల్చడానికి ఎటువంటి ఉపమానము లేదు. అటువంటి నీ చల్లని చూపు మాపై పడేటట్లుగా చేయు. నోక్కుది ఏల్ ఎంగల్ మేల్ ఆ చూపులు మాపై పడితే శాపం ఇరింద్ మాకున్నటువంటి శాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అహల్యకున్న శాపము నీ యొక్క పాదస్పర్శతో పోయింది. మాకు కూడా నీ పాదస్పర్శ కావాలి. చంద్ర పుష్కరిణిలో స్నానమాడితే దక్షుడికి శాపం పోయింది. మాకు నీ కళ్యాణ గుణగణాల పుష్కరిణిలో స్నానం కావాలి. శివుడికి బ్రహ్మతల తీసినటువంటి శాపము నీ యొక్క భక్షస్పర్శ చేత తొలగింది. మాకు అది కావాలి. నిన్ను ఎడబాసి ఉండడమే మాకు శాపం. కావున మమ్మల్ని నువ్వే అనుగ్రహించాలి స్వామి. నీ చూపు నాపై పడైంది, ఇక నా పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని శబరి అన్నట్లుగా మన వాళ్ళందరూ కూడా ఆయన చూపులు మనపైన ప్రసరింపచేయమని స్వామిని కోరుతూ తమ అనన్య శరణాగతి తత్వాన్ని తెలుపుతూ ఇవన్నీ ఆయన చేసుకున్నవి, ఇవన్నీ కూడా ఆయనే చేయిస్తున్నారు అని ఆండాళ్ గోష్ఠి అంతా కూడా భావిస్తున్నారు. ఇక స్వామిని చేరే వరకే ఈ శాస్త్రాలు. ఇకపై ఆయనకు వీళ్ళ మాటలు వినడం తప్ప ఇంకా వీళ్ళు మాట్లాడడానికి ఏమీ ఉండదు. 23వ పాసురంలోని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మాటలను తెలుసుకుందాము. ఆండాళ్ తిరువడి శరణం.